పూరా లోకల్. మంగపతి అనే క్యారెక్టర్ కూడా మా దాంట్లో ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్. ప్రస్తుతానికి వాళ్ళ అబ్బాయి స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడడానికి వెళ్ళారు, సో అందుకని ఇప్పుడు రాలేదు. సార్ మీ మీటింగ్ అయిపోయిందా? మంగపతి లేకుండా మీరు మీ ఇష్టం వచ్చిన డిస్కస్ చేసుకోవటం, దాన్ని మేము అందరం ఎంజాయ్ చేయటం అని ఎలా అనుకున్నారు? అంటే మంగపతి లేడు కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు వచ్చాక ఇంకా మేము మాట్లాడడానికి ఏముండదు, ఇంక మీదే అంతా. రీ ఎంట్రీ అనుకున్న తర్వాత హీరోగా కూడా సినిమాలు వచ్చినాయి, నేను చేయదలుచుకోలేదు. ఓ మంచి సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వాలి బిగ్ స్క్రీన్కి. సో ఓకే, వెబ్ సిరీస్ వచ్చింది, అది చాలా పెద్ద హిట్ అయింది, అవన్నీ కూడా ఎన్ని చెప్పినా బిగ్ స్క్రీనే. సో దానికి రీ ఎంట్రీ అంటే చాలా కథలు, నమ్ముతారో లేదో, నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 70-80 కథలు నేను ఉంటాను. అందులో నేను ఒక 6 చూజ్ చేసుకున్నాను, వాటిలో వర్షం నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ఈ కథ నాకు చెప్పడానికి రమణ గారు ఉన్నారు, అది కో డైరెక్టర్. ఆయన ఒకరోజు ఫోన్ చేశాడు, వెంకట గారు ఇలా ఒక కథ ఉందని మా గోపికి చెప్తే నేను పంపిండి సార్ అని చెప్పాను. వచ్చారు. వచ్చిన తర్వాత విన్నా. నేను కూడా ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇదే, ఈ సినిమాలో ఆ 2 క్యారెక్టర్లు ఎవరు చేస్తున్నారు అని అడిగాను. అమ్మాయి అబ్బాయి. నాకు అంత పిచ్చగా నచ్చినటువంటి క్యారెక్టర్లు అయ్యి. సో ఇంకా ఏమీ అనుకోలేదన్నా, ట్రై చేస్తున్నాము, కాస్టింగ్ అవుతా ఉంది అని అన్నాక దర్శి సూర్యతేజ క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పారు. మరి నేను చేస్తానా చేయనా అనేది నేను ఇంకా చెప్పలేదు. ఆవిడ చెప్పిన తర్వాత, ఆ క్యారెక్టర్ విన్న తర్వాత, ఎస్ దిస్ ఈజ్ ద రైట్ ఫిలిం టు ఎంటర్ ఆన్ బిగ్ స్క్రీన్ అనుకున్నాను. దట్టు నాని గారి ప్రొడక్షను. ఎన్ని చెప్పినా నాని నేమ్ అనేది బ్రాండ్. వాల్పోస్ ఆఫ్టర్ హిట్ ఈ సిరీస్లో, అంతకుముందు తను తీసిన ఈ వర్షన్ సినిమాలతోటి తనకు బ్రాండ్ యాజ్ ఎ హీరోగా ప్రూవ్డ్. అది మనందరికీ తెలుసు. అది కాదు, మెయిన్ ఏంటంటే ప్రొడ్యూసర్గా తను ఒక బ్రాండ్ అయ్యాడు. పెద్ద సినిమా కిందనే లెక్కేది. ఇలా ఇంట్రడ్యూస్ అయితే బాగుంటుంది అనే ఫీలింగ్ తోటి చేస్తా అని చెప్పారు. మేడం మీరు చెప్పండి, నిజంగా చెప్పండి, మంగపతి తప్ప కాదు అనండి. అలా కాదు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పాలా, అది తప్పు. అది మంగపతి తప్ప కరెక్టా? ఇఫ్ యు ఆర్ ఇన్ మంగపతి పొజిషన్. ఏమండి, ఆవిడ పొజిషన్లో ఉంటే రైట్ అని అంటది కదా. అలాగలాగా పోనీ నువ్వు చెప్పు దర్శి, మంగపతి తప్ప నిజంగా ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది? తప్ప అంటే చాలా అలా కాదు మరి, ఆ విధంగా ఒకటే ఆన్సర్ కావాలి, ఒకటే ముక్కలో. సూర్యతేజ తప్పే అన్న. సూర్యతేజ నీ సంగతి చెప్పు, నేను రియల్ లైఫ్ అడిగా, దర్శి అని అన్నా. సూర్యతేజ వేరు. మీరు కరెక్ట్ అనిపిస్తుందా? అబ్సల్యూట్లీ. అబ్బాయిని ఇరికిచ్చాల్సి వస్తుందనే విషయం తెలియక అయ్యి ఉంటే మాత్రం మంగపతి రైట్. ఓకే, నేను నా ఫ్యామిలీ కనుక ఇలా ఉంటే ఐఎమ్ రైట్, ఐ డిడ్ రాంగ్, దట్స్ ఓకే, ఐఎమ్ రైట్ అనేది రియాలిటీ. జనం మాట్లాడుకునే మాటలు కూడా ఎలా ఉంటుందంటే, ఒక దొంగోడిని ఒక బజార్లో పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చిత్త కొడతారు. కానీ కొంతమంది ఏం మాడతారు, ఎందుకు పాపం అలా కొట్టడం, పోలీసులు ఫోన్ చేసి అప్పచెప్పొచ్చు కదా, ఇలా కూడా అంటారు. చెప్పు. కాదు గుడ్ ఆర్ బ్యాడ్ గురించి డిసైడ్ చేయాల్సింది ఎవరు అంటే మోర్ దెన్ గుడ్. అసలు ఆ డిసైడింగ్ పొజిషన్లో కాకుండా దాన్ని నేను కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ డెఫినెట్లీ మీరున్న విధానంలో నాకు తెలిసి ఇంట్లో ఒక తెలియని, అంటే మన కథ చెప్పేస్తున్నాం మొత్తం. చెప్పొద్దు గురు, చెప్పొద్దు. ఇక్కడ అంటే నేనేమన్నా అంటే అన్న, ఇందాక మీరు వచ్చే ఒక ఇది రియాలిటీ, ఇది ఇది రియాలిటీ. ఇంటెన్షన్ కరెక్ట్ అండి. ఇంటెన్షన్ అనేది ఒక ప్రొటెక్షన్ నుంచి వస్తుంది. అది డెఫినెట్గా ఒక కుటుంబంలో ఉండే ఆడపిల్లల గురించి ఆ ఒక భయం కానీ, ప్రొటెక్షన్ కానీ, ముందు జాగ్రత్త కానీ, లేకపోతే మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనే విధానం కానీ, ఆలోచనలు కానీ ఎప్పుడూ ఉంటాయి. ఇంటెన్షన్ ఇస్ రైట్. మంగపతి గారి ఇంటెన్షన్ చాలా కరెక్ట్ అన్నమాట. అప్రోచ్ రాంగ్ అయిపోయింది. మంగపతి ప్లేస్లో నేనుంటే రైటే, కాకుండా మంగపతిని నేను బయట నుంచి చూస్తే న్యాయపరంగా తన రైట్, చట్టపరంగా రాంగ్ అంట.
అంటే అదే తన దాకా వస్తే అనేది అందుకే చెప్పింది సామెత. అది కాంట్రడిక్టరీ, అది కాంట్రాక్టరీ కదా. న్యాయపరంగా కూడా రాంగేనండి. న్యాయం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అందరికీ నచ్చింది న్యాయం కాదు 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 అతను చేసే పని వెనకాల ఉన్న ఉద్దేశం సరైనది అనేది న్యాయం కాదు కాదు. అతను చేసే ఉద్దేశం, అతను చేసే పని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని న్యాయమా కాదా చూస్తాం. అదే మరి ఆకలేస్తుంది, అందరికి అనిపించింది న్యాయం, ఎక్కువ మందికి మెజారిటీకి అవసరంలా నా ఒక్కడికి కనిపించవచ్చు. నేను అదే మంగపతి అదే అంటున్నా, నేను నా పిల్లలకి ఏదో టైంకి అన్నం పెట్టాలని చెప్పి దొంగతనం చేయడం నాకు న్యాయం. ఎందుకంటే వాళ్ళ ఆకలితో నేను చూడలేను. దొంగతనం ఎక్కడ చేసాం అన్నది క్వశ్చన్. అంటే దొంగతనం రైటా రాంగా ఎక్కడ చేసినా కూడా ఆడి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయండి, 10 రూపాయలు తీసుకున్నాను అయినా కూడా తెలియకుండా తీసే కాబట్టి తప్పు అంటుంది చట్టం. సో ఏ పని చేసి మనం దేనికి తీసుకెళ్తున్నాం దాంట్లో మంగపతి క్యారెక్టర్ లైక్ ఆయన చెప్పినట్టు ట్రూ రియాలిటీ చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటారు. ఎక్కువ ఉన్నారు కాబట్టి అది రైట్ అని కాదు, ఉంటారు. ఇప్పుడు చాలా మందికి దొంగతనం చేయడం అంటే ఇష్టం, డ్రగ్స్ తీసుకోవడం అంటే ఇష్టం. మెజారిటీ అందరూ అదే చేస్తున్నారు, రైట్ అని కాదు, రాంగ్. ఎప్పుడు రాంగ్? మనం దాని నుంచి వస్తున్న రిపర్కేషన్స్ ఏంటి, ఫ్యామిలీ ఎలా ఉంది, నిజంగా మంచి జరుగుతుందా లేదా, మంచి పేరుతో మనం చేస్తున్న పనులు ఏంటి, మంచి కోసమే. కానీ దానికోసం ఎలాంటి కట్టుదిట్టాలు, అసలు ఆయన సీన్లు కొన్ని ఉంటాయి. 100% కానీ అంత జడ్జిమెంట్లు ఉండవు, రైటా రాంగా, అది క్వశ్చన్ అక్కడ. సర్కమ్స్టాన్సెస్ ఆ పాయింట్ వచ్చేసరికి సర్కమ్స్టాన్స్. ఆ కుటుంబం మొదటి నుంచి ఎలా ఉంది, ఆ కుటుంబంలో ఎవరు ఏంటి, ఇవన్నీ సర్కమ్స్టాన్స్. వాయిస్ ఎవరికి ఉంది అన్నది అనేది ఉంటుంది. ఎక్కడైనండి ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో వాడు ఒక్కోసారి గీత దాడుతుంటాడు. కానీ అది ఓపెనింగ్లో బిగినింగ్లో ఇంటెన్షన్ అనేది కనుక అదే ఉంటే హీఈస్ బ్యాడ్. బట్ వెళ్ళే కొద్దీ ఒక చిన్న పొరపాటుకి 4 పొరపాట్లు చేయటం బ్యాడ్, ఇంటెన్షన్ కాదు అది. చిన్న హీఈస్ దుర్యోధన దేర్. తెలుసు దుర్యోధనుడు నిజంగా చాలా గొప్పవాడు, నాకు ఇష్టమైన క్యారెక్టర్, అందుకే ఇప్పుడు సార్లు